శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు అష్ట గురువులు చెప్పారు, అష్ట పుష్పాలు చెప్పారు, అష్ట గురించి చాలా చెప్పారు. అవును, ఇప్పుడు అష్ట గురించి ఏది చెప్తారంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము అష్ట ధూప ద్రవ్యములు, అలాగే అష్ట ప్రకృతులు, అలాగే కృష్ణుడి యొక్క అష్ట భార్యలు, వారి సంతానము. కృష్ణుడు అష్ట భార్యల గురించి విన్నాము, వారి సంతానం గురించి వివరంగా వినలేదండి. తెలియజేస్తాను, వారి నామములు తెలియజేస్తాను. ముందుగా అష్ట ధూపములు. ధూపాలంటే మనం ఏమనుకుంటామంటే అగరబత్తి, సాంబ్రాణి ఇలా అనుకుంటాము, అంతే కదండి. అవి ఏంటి అనేది నేను చెప్తాను. అష్ట ధూప ద్రవ్యములు గుగ్గిలము, వేపాకు, వేపాకు తెలుసు, వస, అది తెలుసు, చెంగల్వ కోష్టు వినే ఉంటారు కానీ చూస్తాం. అది కూడా కొమ్మే, చెంగల్వ కోష్టు వస కొమ్మలాగే ఉంటుంది. ఆ తర్వాత కరక్కాయ బాగా తెలుసు. ఇక ఆరవది ఆవాలు, ఇంకా బాగా తెలుసు. వీటిలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, తెల్ల ఆవాలు, మామూలు ఆవాలు. ఇక ఏడవది యవుల, వింటమేనండి. ఎనిమిదవది నెయ్యి, బాగా తెలుసు, బహు బాగా తెలుసు. ఇవి అష్టధూప ద్రవ్యములు. అష్టధూప ద్రవ్యములు మీద ఇవి ఏ వేసినా పొగొస్తుంది, మీరు గమనించారు? అవును కదా. వేపాకు వేసినా పొగొస్తుంది, నెయ్యి వేసినా పొగొస్తుంది, ఏది వేసినా ఈ 8 నిప్పుల మీద పొగొస్తుంది. ఇవి అష్ట ధూప ద్రవ్యములు. ఇక తర్వాతది మనం అనుకుంటూ ఉంటాం ప్రకృతి 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 అని. ఈ ప్రకృతులు ఎన్ని? అష్ట ప్రకృతులు. ప్రకృతుల్లో కూడా అష్ట ప్రకృతులు, అష్ట ప్రకృతులు పంచభూతములు మొదటిది మనకి తెలుసు. తర్వాత పృథివీ, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. ఎన్నయ్యాయి ఎక్కడికి? మళ్ళీ చెప్తున్నాను. పృథివీ, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. ఇక్కడికన్నీ 5 అయిపోయాయి. 6 మనస్సు, 6 మనస్సు. 7 బుద్ధి, 8 అహంకారం. ఇవి కూడా ప్రకృతే. మనస్సు, మనోబుద్ధ అహంకార అంటారు. అవునవునండి. ఈ 3 కూడా ప్రకృతే. అహంకారం కూడా ఈ పంచభూతాలని బట్టి మన మనస్సు, బుద్ధి, అహంకారం ఉంటూ ఉంటాయి కదా. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం కూడా ప్రకృతి. అందుకే చాలా జాగ్రత్తగా వాటిని వాడాలి. వాడకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. రైటేనండి, నిజమే కదా. ప్రకృతి జోలికి మనం వెళ్ళామంటే ప్రకృతి మన జోలికి వచ్చేసి కొట్టివేయకుండా ఉంటే ఎంతో నీడనిస్తూ ఉంటుంది, వానలు కురిపిస్తూ ఉంటుంది. అవును కదా. దాన్ని మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి. మనస్సును బట్టి బుద్ధి, మనసు బుద్ధిని బట్టి అహంకారం. ఈ 8 కూడా అష్ట ప్రకృతులు. ఇక తర్వాత అలాగే ఇంకొకటి చెప్పుకుందాం, అష్ట బిల్వములు. బిల్వం అంటే ఒకటే అంటూ ఉంటారు, మారేడు ఒకటే, బిల్వం అంటారు కాదు. అష్ట బిల్వముల గురించి కూడా తెలుసుకుందాము. తులసి, మారేడు, వావిలి, ఉత్తరేణు, వెలగ, జమ్మి, గరిక, ఉసిరిక. ఈ 8 కూడా అష్ట బిల్వములు. బిల్వంలే అంటారు వీటిని కూడా బిల్వాలే అంటారు. అంటే బిల్వ దళం తప్ప మనకి బిల్వము తెలియదు. ఏవైనా 3 కిందే దించుతారు. తులసి కూడా దళమే. ఆకులు వాడరు కదా, దళాలే కదా వాడేది. అందుకే ఇక్కడ ఏంటి అంటే అష్టబిల్వములు అన్నమాట. ఇవన్నీ కూడా అష్టబిల్వములు. అంటే ఏదైనా బిల్వం కిందే మనం ఊహించుకోవచ్చు అంటారా? ఇవన్నీ కూడా భగవంతుడి పూజకు ఉపయోగించేవే. అవును కదా. అవును, వినాయక చవితి అప్పుడు ప్రబలంగా అవే కదండి ఉండేవి.